అన్నమయ్య మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కడప వారికి, గౌరవ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొనడం. మొదటి విద్యుత్ శాఖ, తర్వాత మహిళా మరియు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యజమాని సంస్థ, ఏపీకేయూ వారికి, గౌరవ జడ్పీ సభ్యులకు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు, గౌరవ జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ అధికారులు మీరు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి జరుగుతుంది. అధ్యక్షుడు జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ శాఖ వారు ముందుగా మళ్ళా అయిపోయింది. ఏ కారణాల వల్ల అయిపోయింది, ఎందుకు అయిపోయింది? అది మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్. సబ్స్టేషన్ మేనేజ్మెంట్ గారి దగ్గర ఉంది సార్. సబ్స్టేషన్ గురించి ఎందుకు ఆపినారు? కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయ్యి అది ఆగిపోయిన కానీ మళ్ళీ మొదలుపెట్టి కట్టేటప్పుడు మళ్ళీ ఎందుకు ఆపడం జరిగింది? కారణం ఏంటి? అది పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది సార్. మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్. దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారిలో నేను కలిసి దాన్ని ఆపినారు. దానికి రీజన్ చెప్పండి. అది ప్రభుత్వ స్థలమా కాదా? అది ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలం అయినప్పుడు ఎందుకు ఆపినారు? దేని గురించి ఆపినారు? కారణం ఏమి? రాజగోపాల్ అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపుతున్నారు. ఖండితానికి పోయి ఏమి ఇబ్బంది లేదు, పోయి కప్తాన్నారు కదా, ఎవరేమి ఇబ్బంది పెట్టలే. అదే ముందు పక్క కొంచెం కోర్టు ఆధీనంలో ఉంది. కోర్టు తీర్పు జరుగుతుంది సార్. ముందు పక్క మనకు ముందు పక్క వాళ్ళు పోలీస్తున్నారు. సబ్స్టేషన్ పోయి కన్స్ట్రక్షన్ చేసేదానికి వెహికల్స్ పోతున్నాయి, మనుషులు పోతున్నారు, అందరూ పోతున్నారు. ఎందుకు ఆపినారు? అది కొంచెం అక్కడ అబ్జెక్షన్స్ వస్తున్నాయి సార్. ఎవరు అబ్జెక్షన్ చేసే స్థలం ఎవరిది? స్థలం గవర్నమెంట్ చేశారు. గవర్నమెంట్ దాంట్లో ఎవరన్నా అబ్జెక్షన్ చెప్తే మనకేంటి? అంటే తూర్పక్కగా వెళ్ళే రోడ్డు కొంచెం కోర్టు పెట్టి కట్టేటప్పుడు ఉండాలి. అది ఆ రోజు మొదలు పెట్టి స్టార్ట్ చేయాలి. కట్టేటప్పుడు ఉండాలా? అబ్జెక్షన్లు కానీ 220 కేవీలు కానీ లేవా? ఇది ఒక్కటే కొత్తగా కడతానమ్మా. అప్పటి మున్సిపల్ కమిషనర్ గారు అది వేరే ప్రైవేట్ స్థలము, దానికి అనుబంధంగా ఆ స్థలమైన ప్రభుత్వ స్థలం ఇస్తామని చెప్పినారు సార్. ఇంకా ఇవ్వకపోవడం వల్ల చుట్టూ ఆ స్థలం గల వ్యక్తి కొద్దిగా అబ్జెక్ట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వే చెప్పినావు ప్రభుత్వ స్థలం అంటే మనం తీసుకున్న సబ్సిడీ తీసుకున్న స్థలం అయితే ప్రభుత్వ స్థలం. రోడ్డు మీద నుంచి వెళ్ళే దారిలో మొదటి 8 సెంట్లు రోడ్డు కానీ వేసుకున్నారు సార్. రోడ్డు అయితే వేసి ఉంచారు. అక్కడ మట్టి రోడ్డు వేశారు, గ్రావెల్. వేరేగా ప్రభుత్వ స్థలం అతనికి ఇస్తే, తనకి స్థలం ఇస్తే నేను అతనికి అనుమతి ఇస్తాను రోడ్డు కూడా వెళ్ళడానికి, మీరు సబ్స్టేషన్ అని చెప్తున్నారు సార్. ప్రైవేట్ స్థలం అతను పోవద్దని నీతో చెప్పినాడా? నాతో పోయి కట్టుకోండి సార్ అన్నాడు. నేను స్థలం ఇస్తాను, నాకు ఆల్టర్నేటివ్ స్థలం నాకు ఇవ్వండి అని మనం దాంట్లోకి పోయి కట్టుకునేదానికి, వెహికల్స్ పోయేదానికి, లారీలు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను ఫోన్ ఇస్తున్నాడు. అదే చెప్పారు సార్. ప్రభుత్వ స్థలం మనకి ఇస్తే అది ఓకే అని చెప్పారు. మీరు అతను ఆక్షేపణ చేయకముందు కానీ మీరు ఎందుకు ఆపినారు? అతను చెప్పారు కాబట్టి చేశారు. అతను చెప్తాడు ప్రభుత్వం కోర్టులో స్టే అయితే చేస్తారు. జరుగుతానే ఏమని చెప్పు. ఏమన్నా సరే సార్. ఎవరు చెప్పినారు మీరు కోర్టులో జరుగుతుందని? కోర్టులోని ప్రభుత్వ స్థలం అని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినాయి. ఓకే సార్. తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా మీకు సబ్మిట్ చేసినావా? కోర్టు తీర్పులు సబ్మిట్ చేసిన దానికి కూడా ఎందుకు ఆపినారు? సార్ నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాను సార్, చెప్తాను సార్. నేను చెప్తాను చూడు, రేపు బుధవారం అవ్వదు ధర్నా పెడతాను పొద్దుటూరులో. ప్రెస్ వాళ్ళందరూ రాయండి అమ్మా. ఇది పొద్దుటూరు శ్రీనివాసనగర్లో సబ్స్టేషను. నేను ఇంత లోపల మీరు అనుమతి ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ పొమ్మని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం అవ్వదు ధర్నా పెడతాను పొద్దుటూరు తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాలో మీరు ప్రభుత్వ స్థలంలో కట్టేదానికి మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సిఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళీ రెండోసారి సిఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా? ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధులు మేము శాంక్షన్లు చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదానికోసం సబ్స్టేషన్లు కడతా ఉంటే దాంట్లో మీరు ఆపుతారా? ఎవరి ఉత్తర్వుల్లో, ఎవరి పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్గా ఇయ్యి. ఓకే సార్. వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేసినప్పుడు మొదలు పెడతాను. నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలుపెట్టి మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెడితే సరే, లేకపోతే బుధవారం ధర్నా పెట్టా. ఓకే సార్. మేనేజ్మెంట్ దృష్టికి ఎవరెవరో చెప్పినారని ఆపుతారు. ఎవరి స్థలం అని ఆపుతారా? అది ఎస్సీ సార్
ఎమ్మెల్యే సార్ అంత ధైర్యంగా మీకు ఇచ్చినాక మీరు ఆ సమస్య తెలుసు సార్కి చెప్పి సార్ ఈ సమస్య చెప్పడే తెలుసుకోడు కదా. ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు మాది అని చెప్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆపుతారా ప్రభుత్వ స్థలాన్ని? వాళ్ళకు ఆపే వాళ్ళకు ఏం అథారిటీ వాళ్ళకి ఏముంది ఆ భూమి మీద అనేది మీరు తెప్పించుకొని చూడాలి కదా. చూసిన తర్వాతనే అంత హక్కులు చూపించిన వాళ్ళకు ఉంటే కదా మీరు ఆపాలా.